ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, దయా కనికరములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను భద్రపరిచినారు. దేవా, మా భారనంతా మీరు భరించినారయ్యా. మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, శ్రమ నుండి మమ్మను దూరపరిచినారు. ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు. దేవా అయ్యా, మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యున్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదం నుండి మమ్మను దూరపరిచినారు. దేవా అయ్యా, గడిచిన దినము మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ, ఎంత అవిధేయతగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు, సజీవులనుగా కాపాడినారు. దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామాన్ని గణపరచడానికి, మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, శ్రేష్ఠులం కాదు, మంచివారిమి, భక్తులము ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, గ్రుడ్డి వారి కన్నులు తెరవజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అందరికీ ఉపకారిగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వజీవులకు తగిన కాలమందు ఆహారమిచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గాయపడిన దానిని కట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తప్పిపోయిన దానిని వెదకువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంతులేని దానిని కుమార్ల సంతోషం గల తల్లిగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎండిన నేలను నీటి ఊటల చోటుగా మార్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అరణ్యమును నీటి మడుగుగా మార్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకలిగొనిన వారికి ఆహారం దయచెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారికి ఆహారము ఇచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారి కోరిక నెరవేర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రియులకు నిద్ర ఇచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్ను ప్రేమించు వారినందరినీ కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాధువులను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు నిజముగా మొరపెట్టు వారికందరికీ సమీపంగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇత్తడి తలుపులను పగలగొట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నాకిచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇల్లు కట్టించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పట్టణమును కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భక్తిహీనుల మార్గమును వంకర మార్గముగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భక్తిహీనులను నేలను కూల్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కీడును గూర్చి సంతాపమునందువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వైపు తిరిగిన ఎడల బహుగా క్షమించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తల్లి ఆదరించున్నట్లు ఆదరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి వలె నా యందు జాలిపడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒకని తగ్గించి ఒకని హెచ్చించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అహంకారులను ఎదిరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీనులకు కృప అనుగ్రహించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కాలములను సమయములను మార్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనుషులకు తెలివి నేర్పువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
దేవా, జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యుద్ధ క్షమాపణ దొరుకును గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జనముల అల్లరిని చల్లార్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వేవేల మందికి కృపచూపువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శోధింపబడు వారికి సహాయం చెయ్యగలవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తొట్టిల్లకుండా మమ్మను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవే నా రక్షణకర్త, నా దేవుడువు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కార్యం సఫలం చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరణం వరకు మమ్మను నడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు మాట సెలవీయగా దాని ప్రకారమాయను, నీవు ఆజ్ఞాపింపగానే కార్యం స్థిరపరచబడిన గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమి ఆకాశములను సృజించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వెలుగును కలగజేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశాలమును సముద్రమును వేరుపరిచిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విత్తనములు ఇచ్చే చెట్లను, విత్తనములు గల ఫలవృక్షములను మొలిపించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సూర్యచంద్ర నక్షత్రములను కలగజేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేలమంటితో నరుని నిర్మించి జీవవాయువును ఊది వానికి సాటి అయిన సహాయమును చేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీటిని ద్రాక్షరసముగా మార్చావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పుట్టుగ్రుడ్డివారు చూచున్నట్లుగాను, చెవిటివారు వినున్నట్లుగాను, మూగవారు మాటలాడనట్లుగాను చేశావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయ్యం పట్టిన వారిని విడిపించావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కుష్టు రోగులను బాగు చేశావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చనిపోయిన లాజరు, యాయీరు కుమార్తెలను, నాయీను ఊరి విధవరాలు కుమారుని బ్రతికించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సముద్రం మీద నడిచావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, 5 రొట్టెలు 2 చేపలచే 5,000 మంది కన్నా ఎక్కువ మందిని పోషించి మిగిలిన ముక్కలను 12 గంపలు నింపిరి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలతో 4,000 మంది కంటే ఎక్కువ మందిని పోషించావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రక్తస్రావ రోగము గల స్త్రీ, జ్వరముతో పడియుండిన పేతురు అత్తగారును మరియు 38 సంవత్సరముల నుండి పడియుండిన రోగిని స్వస్థపరచావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు, మీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు. వారి కష్టంలో, బాధలో, ఆపదలో, ఆటంకాలలో మీ వైపు చూస్తూ వచ్చారు. మీ మీదనే ఆధారపడ్డారు. కాబట్టి ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మీరు వారిని విడిపించినారు దేవా. ఎంతో హెచ్చించినారయ్యా, గొప్ప చేశారు అయ్యా. వారి స్థితినంతటిని మీరు ఎంతగానో ఆశీర్వదించినారు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఈనాడు మా స్థితిని కూడా మీరు మార్చండి దేవా. మమ్మను కూడా హెచ్చించండి ప్రవ్వా, ఆశీర్వదించండి. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను ఆశీర్వదించండి. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు దయచేయండి దేవా. మేము బలముంది మీ కొరకు గొప్ప కార్యములు చేసే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి అయ్యా. ఈనాడు మేము అన్నిటికంటే ముఖ్యంగా మీ నీతిని, రాజ్యాన్ని వెతికే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి. తద్వారా మా అక్కరలు, కొరతలు, అవసరతలు, చింతలు, భారాల నుండి విడుదల పొందుకునే విశ్వాస జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ దినమంతటిలో మీరు మాకు తోడుగా ఉండండి నాయన. మా పనులలో, మా ప్రయత్నాలలో, మా ప్రయాణాలలో మీరు మాకు సహాయం చేయండి ప్రవ్వా. ఈ దినమున ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదాల నుండి మమ్మను కాపాడండి దేవా. ప్రార్థించడంలో, మేము వాక్యాన్ని ధ్యానించడంలో మీ దృష్టికి నమ్మకంగా ఉండే కృపను మాకు దయచేయండి అయ్యా. ఈ దినమంతటిలో మా చూపుల ద్వారా, మా మాటలు, ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా మీ దృష్టికి పాపం చేయకుండా మమ్మను మేము సరిచేసుకునే కృపను మాకు దయచేయండి. ఎల్లప్పుడూ మీకు ఉపయోగకరమైన పాత్రలుగా, నమ్మకమైన వారిమిగా ఉండే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మేము ఎక్కడ ఉన్నా మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున
ప్రియులు చేయవలసిన పనులలో మీరే తోడయ్యుండండి దేవా. వారి పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డలకు కావలసిన కాపుదల, భద్రత, క్షేమాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. ఈనాడు ఉద్యోగాలు చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా, ఎలాంటి చేతి పని చేస్తున్నప్పటికీ కూడా మీరే వారికి తోడయ్యుండి అత్యధికమైన విజయాన్ని, సఫలతను, హెచ్చింపును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మిమ్మును సేవించే బిడ్డలు ఎవరిని అడగకుండా, ఎవరి యొద్ద చేతులు చాపకుండా మిమ్మును మాత్రమే అడిగే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. ఎల్లప్పుడూ మీ యొద్ద నుండి పొందుకునే విశ్వాస జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా. ఈనాడు మా చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. మేము చేసే పనులలో 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా మమ్మను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. ఈ దినమున ఎందరైతే ప్రియులు వారి సొంత వారిని కోల్పోయి బాధలో, దుఃఖంలో ఉంటున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆదరించండి ప్రవ్వా. వారి కన్నిటి మీరు తొడవండి దేవా. మీరెక్కల చాటున బిడ్డల్ని భద్రపరచండి. భర్తను కోల్పోయిన వారిని, భార్యని కోల్పోయిన వారిని, తల్లిని కోల్పోయిన బిడ్డలను, తండ్రిని కోల్పోయిన బిడ్డలను, తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా జీవిస్తున్న బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సంఘస్థులను, బంధువులను, తోడబుట్టిన వారిని, రక్త సంబంధికులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని పోగొట్టుకొని బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. అయ్యా, ఈనాడు బిడ్డలు లేని లోటును మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదు ప్రవ్వా. మీ యొద్దకు వస్తాను, మీ వద్ద ఉంటానన్నారు దేవా. ఈనాడు ఎందరైతే బిడ్డలు అనాథలుగా జీవిస్తున్నారో అట్టి వారితో మీరుండండి దేవా. వారి అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. మీరే బిడ్డలకు చక్కటి క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈనాడు రకరకాల అనారోగ్యాలతోటి, రోగాలతోటి, జబ్బులతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారి ఎడల గొప్ప కార్యములను జరిగించండి దేవా. ఎన్నో సంవత్సరాలుగా పడకలపై ఉంటున్న బిడ్డల్ని మీరు ఒక్కసారి దృష్టించండి దేవా. మొండి వ్యాధుల నుంచి బిడ్డల్ని దూరపరచండి దేవా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మిమ్మును సేవించే బిడ్డలు తలగా ఉండాలి దేవా. పై స్థితిలో ఉండాలి దేవా. ఉన్నతంగా దీవించబడాలి. దయచేసి మీరే వారందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. అధికారులకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రవ్వా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు బలపరచండి దేవా. రాసే హస్తాలను దీవించండి దేవా. అయ్యా, ఈనాడు బిడ్డలు ఏ పరీక్ష రాస్తున్నా, ఏ ఇంటర్వ్యూకి వెళ్తున్నా, ఎక్కడ ఉద్యోగ ప్రయత్నానికి వెళ్తున్నా కూడా వారి చుట్టూ మీ దూతల్ని అగ్నికంచగా ఉంచండి. గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా. వారి కష్టాన్ని, వారి ప్రయాసాన్ని మీరు దీవించండి దేవా. మీరే వారి ఎడల ఈ దినమున గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఉద్యోగం చేస్తుండగా తోడై ఉండండి దేవా. అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే కృపను దయచేయండి ప్రవ్వా. వారి ఉద్యోగ స్థలంలో వారికి విరోధంగా మారుతున్న ప్రతి పరిస్థితిని కూడా మీరే సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈరోజు నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి అక్కరలు, అవసరతలు, కొరతలు, వారి సమస్యలు, శ్రమలు, బాధలు సంపూర్ణంగా మీరే తొలగించండి దేవా. బిడ్డలకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి ఎంతగానో బాధపడుతున్నారు దేవా. కుటుంబంలో ఎన్నో అక్కరలు, కొరతలు తీరక కన్నీరు కారుస్తున్నారు దేవా. ఈరోజు అలాంటి బిడ్డలను మీరు కనికరించండి దేవా. వారి ఉద్యోగాలలో, వారు చేస్తున్న వ్యాపారాలలో మీరే బిడ్డలకు అభివృద్ధిని దయచేయండి దేవా. బిడ్డల చేతి పనులన్నిటినీ ఆశీర్వదించండి దేవా. క్రమక్రమంగా అభివృద్ధి పొందుకొనుటకు సహాయం చేయండి దేవా. వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచండి అయ్యా. అప్పుల సమస్యలలో చిక్కుకున్న వారికి మీరే గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. ఏ కారణాన్ని బట్టి, ఎలాంటి అనారోగ్య సమస్యను బట్టి వారు అప్పుల పాలైనారో దయతో బిడ్డలను ప్రతి అప్పు బాధ నుండి సంపూర్ణంగా విడిపించండి. అప్పు తీసుకునే స్థితి నుండి అప్పిచ్చే స్థాయికి మీ ద్వారా ఎదిగేలాగున మీరే బిడ్డలకు తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఈనాడు ఎంతో మంది బిడ్డలకు వయస్సు వచ్చి వివాహాలు జరగక, సరైన భాగస్వామి దొరకక
ఎంతో బాధపడుతున్నారు దేవా. అయ్యా, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. చక్కని సాటి అయిన సహాయాన్ని మీ చిత్తంలో ఉన్న బిడ్డలను వారికి అనుగ్రహించండి దేవా. అయ్యా, కృప చూపించండి. ఈరోజు వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ఆ యొక్క వివాహం మీకు మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరుగుటకు సహాయం చేయండి దేవా. నూతనంగా భార్యాభర్తలుగా జతపరచబడుతున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి దేవా. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని, ప్రార్థన జీవితాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు కుమార్తెలు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం బిడ్డలందరి ఎడల నెరవేర్చండి దేవా. అయ్యా, ఈనాడు సంతానం లేదని బిడ్డలను ఎంతో మంది చిన్న చూపు చూస్తున్నారు. స్వంత వారే నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు. సూటిపోటి మాటల చేత బిడ్డలకు కన్నీటిని తెప్పిస్తున్నారు. దయచేసి నీ బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, గొప్ప గర్భాన్ని వారికి అనుగ్రహించండి దేవా. అయ్యా, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్న వాగ్దానాన్ని ప్రతి బిడ్డ ఎడల సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరి ఎడల మీరే గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. బిడ్డలకు క్షేమకరమైన ప్రసవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి క్రిటికల్ సిచ్యువేషన్స్ నుంచి బిడ్డల్ని రక్షించండి దేవా. వారిలో ఉన్న భయాన్ని తొలగించండి దేవా. డాక్టర్స్ కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. తల్లిని బిడ్డని కాపాడండి. చక్కటి క్షేమాన్ని, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గర్భం సమయంలో బిడ్డలు ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా మీరే వారిని కాపాడండి దేవా. బిడ్డలు తీసుకుంటున్న మెడిసిన్స్ని, ఆహారాన్ని మీరు దీవించండి దేవా. కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతో మంది బిడ్డలకు ఉండడానికి సరైన గృహాలు లేక, అద్దె కట్టుకునే స్తోమత లేక బాధపడుచున్న బిడ్డలను మీరు కనికరించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలు నివాసం ఉండడానికి సొంత గృహాన్ని ఇచ్చి ఆశీర్వదించండి దేవా. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డల చేతిలో డబ్బులు లేక ఇండ్లు కట్టాలని లోన్స్కి అప్లై చేసి ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే వారి ఎడల గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. అధికారులకు బిడ్డల ఎడల దయ పుట్టించండి దేవా. లోన్ సకాలంలో ఇచ్చే కృపను ప్రతి యజమానునికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు వ్యాపారాల కొరకు, వాహనాల కొరకు, ఇతర అప్పులు తీర్చాలని, ఖర్చులు తీర్చుకోవాలని లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు కనికరించండి దేవా. సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రతి కుటుంబంలో ఎంతో మంది బిడ్డలు అనారోగ్య బారిన పడుతున్నారు తండ్రి. వ్యాధులతో, వైరస్లతో, రోగాలతో, గాయాలతో, జబ్బులతో బాధపడుతున్నారు దేవా. నానావిధ రోగముల చేత పీడింపబడుచున్నారయ్యా. ఎంతో కాలంగా మొండి వ్యాధులతో, నయం కాని రోగాలతో పడకలకే పరిమితమయ్యి స్వస్థత లేక, ఆదరించే దిక్కు లేక ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా. దయతో బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. ఈనాడు ఎంతో మంది గుండె సంబంధిత వ్యాధులతోటి ఎంతో బాధపడుతున్నారు దేవా. కొందరైతే మరణిస్తున్నారు దేవా. దయచేసి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, గుండెని సృష్టించింది మీరే కదా దేవా. మీ చేతిలోనే సమస్తం ఉన్నవి కదా నాయనా. దయచేసి బిడ్డల అనారోగ్యాలన్నింటినీ కూడా సంపూర్ణంగా వారి యొద్ద నుండి దూరపరచండి దేవా. ప్రతి ఒక్కరిని కూడా సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు వయసు తీరకముందే మరణించే వారిగా ఉంటున్నారు దేవా. అకాల మరణాల పాలవుతున్నారయ్యా. ఒక్కసారి అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. దీర్ఘాయుష్ని వారికి దయచేయండి ప్రవ్వా. అయ్యా, బిడ్డలు జీవించినంతకాలం మీ పరిచర్య చేసేవారిగా, మీ బిడ్డలుగా జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు అకాల మరణాలను బట్టి, వరుస మరణాలను బట్టి ఎంతో భయాందోళనలో, బాధలో ఉంటుండగా అటు బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరు మరణిస్తున్నారని బిడ్డలు ఎంతో బాధపడుతుండగా, కన్నీరు కారుస్తుండగా, భయపడుతుండగా అట్టి బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. భయాలను దూరపరచండి దేవా. బిడ్డలందరినీ సజీవ లెక్కలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరణాన్ని తప్పించుట
బలపరచుట యెహోవా వశమన్నారు. దేవా, ఇట్టి వాగ్దానాన్ని నీ బిడ్డలైన వారందరి ఎడల సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఎందరైతే బిడ్డలు హాస్పిటల్లో, ఐసీయూలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ కూడా మీ గాయపడిన పరిశుద్ధం హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి దేవా. సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు వారి పడకల మీద నుండి లేచి మిమ్మల్ని స్తుతించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు బలహీనంగా శక్తిని కోల్పోయి ఉంటున్నారు దేవా. మానసికంగా కృంగిపోతున్నారయ్యా. డిప్రెషన్కి లోనవుతున్నారు దేవా. అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు బాగు చేయండి దేవా. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి. వారి మానసిక స్థితి మంచిగా ఉండుటకు సహాయం దయచేయండి. అలాగే ప్రవ్వా, ఈనాడు కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూతగాదాలతో, వివాదాలతో ఎన్నో సంవత్సరాలుగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎంతో ఆర్థికంగా నష్టపోతున్న బిడ్డలందరినీ కూడా మీరు కరుణించండి దేవా. ఈనాడు సొంత వారే, బంధువులే శత్రువులుగా మారుతున్నారు. ఆస్తుల కోసం ఒకరికి ఒకరు హాని చేసుకుంటున్నారు. మీరే వారి మనసులను మార్చండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. వారిని మీరు ఆదరించండి. మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతోమంది ప్రియులు పాపంలో, శాపంలో, లోక స్నేహాలకు బానిసలుగా, చెడు అలవాట్లకు లోనై కుటుంబ సభ్యులకు దుఃఖకరంగా జీవిస్తున్నారు. అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పాపానికి బానిసలుగా బ్రతుకుతున్న బిడ్డల్ని మీరు కనికరించండి. విడుదల లేక వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్న బిడ్డలు మీరు దృష్టించండి దేవా. ఈరోజు అలాంటి బిడ్డలను మీరు దర్శించండి అయ్యా. వారి మనోనేత్రాలను వెలిగించండి తండ్రి. వారి హృదయంలో పాపాన్ని ఒప్పుకునే తలంపును పుట్టించండి దేవా. మీకు సాక్షిగా జీవించే కృపను అనుగ్రహించండి. మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, ఎంతోమంది భార్యాభర్తలు ఒకరికి ఒకరు శత్రువులుగా మారుతున్నారు. కోపాలతో, కక్షలతో, కలవరాలతో, మనస్పర్ధలతో జీవిస్తున్నారు. ఒకరిని ఒకరు నిందించుకుంటున్నారు. కుటుంబంలో శాంతి, సమాధానం, సంతోషం లేక జీవిస్తున్నారు. దయచేసి ఈరోజు అలాంటి భర్తలను, భార్యలను మీరు మార్చండి దేవా. ఒకరిని ఒకరు క్షమించుకుంటూ ప్రేమ కలిగి, మీ అందు భయభక్తులు, విశ్వాసం కలిగి కుటుంబాన్ని కట్టుకునే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఈనాడు ప్రవ్వా, కుమారులు, కుమార్తెలు తల్లిదండ్రుల మాట వినేవారుగా మీరు సిద్ధపరచండి దేవా. తల్లిదండ్రులకు అవిధేయులుగా, విరోధులుగా, దుఃఖాన్ని కలిగించకుండా వారిని ప్రేమించే బిడ్డలుగా మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. దేవా, ఈ దినమున యవ్వనస్తులైన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఉద్యోగాలకు, చదువులకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా, మీ కాడిని మోసే బిడ్డలుగా, మీ పరిచర్య చేసేవారిగా మీరే వారిని సిద్ధపరచండి దేవా. బిడ్డలు ఏ పనులు చేస్తున్నప్పటికీ కూడా మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించండి దేవా. ఉన్నతంగా నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా చిన్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచండి దేవా. చిన్ననాటి నుంచి మిమ్మల్ని స్మరించే భాగ్యాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డల ఎదుగుదలలో తోడై ఉండండి దేవా. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. దుష్టుని క్రియలు లయపరచండి దేవా. దుష్టుడు బిడ్డలకు ఆటంకాన్ని కలిగించకుండా మీరే వాడిని సంపూర్ణంగా బిడ్డల నుంచి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు చదువుకుంటుండగా మంచి జ్ఞానం చేత వారిని నింపండి దేవా. ఈనాడు మా బిడ్డలు వయస్సునందును, జ్ఞానమందును, తెలివి అందును, బుద్ధి అందును, దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతోమంది బిడ్డలు అప్పులు తీర్చుకోలేక బాధపడుతున్నారు. వాటి వడ్డీలు ఎక్కువవుతున్నాయని కన్నీరు కారుస్తున్నారు. ఈనాడు అసలు వడ్డీలు తీర్చుకోలేక ఎంతోమంది బిడ్డలు నలిగిపోతున్నారు దేవా. వడ్డీలు పెరిగిపోతున్నాయని బాధపడుతున్నారు దేవా. అయ్యా, సంవత్సరాలు గతించిపోతున్నాయని కన్నీరు కారుస్తున్నారు దేవా. అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు విధవరాళ్ళు కూడా ఎన్నో అప్పుల బారాన పడుతున్నారు. బీదవారు కూడా అప్పుల సమస్యలో చిక్కుకుంటున్నారు దేవా. ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రవ్వా, ఈనాడు బిడ్డలు చేయడానికి ఎలాంటి పని లేక
మరి అద్దె కట్టుకోలేక, పిల్లల్ని చదివించుకోలేక, సరైన ఆహారం లేక ఆర్థికంగా బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. చేయడానికి మంచి పనులను అనుగ్రహించండి దేవా. అయ్యా, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా. వారి పనులలో క్రమక్రమంగా అభివృద్ధిని పొందుకొనుటకు మీరే గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు నానా విధములైన రోగముల చేత, వేదనల చేత పీడింపబడుచున్న వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారినందరినీ, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని, దుష్టశక్తుల ప్రభావంతో బాధింపబడుచున్న వారిని, సాతాను శోధనలతో కృంగిపోతున్న బిడ్డలను మీరు కనికరించండి దేవా. ప్రతి బాధ నుండి, వ్యాధి నుండి బిడ్డలందరికీ సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు డాక్టర్స్కే అర్థం కాని వ్యాధులున్నాయి దేవా. నయం చెయ్యలేని రోగాలున్నాయ్యా. ఎన్ని మందులు మింగినా స్వస్థత రాని జబ్బులున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా నయం కాని చర్మ వ్యాధులు దేవా. ఇలాంటి పరిస్థితిలో ఉండి బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి దేవా. వీరే బిడ్డలకు స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు భర్త చనిపోయిన భార్యలు మీరు జ్ఞాపకం చేసుకోండి. పిల్లలతో ఒంటరిగా జీవిస్తుండగా మీ కాపుదల, రక్షణ వారికి అనుగ్రహించండి. పిల్లలను పోషించలేక, అనేకుల ద్వారా నిందలు, అవమానాలు భరిస్తూ, ఒంటరితనాన్ని భరించలేక, ఆదరించే దిక్కు లేక, సహాయం చేసేవారు లేక, పోషించేవారు లేక బాధపడుచున్న సహోదరులందరినీ కూడా మీరు కనికరించండి దేవా. వారికి గొప్ప సహాయం అందించండి దేవా. చేయడానికి మంచి పనులను అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈనాడు ప్రభా, చిన్న బిడ్డలు పుట్టగానే అనేక అనారోగ్యాలకు గురవుతున్నారు దేవా. ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. ఈనాడు బిడ్డలు వయస్సు వచ్చినప్పటికీ కూడా మాట్లాడలేని వారిగా, చూడలేని వారిగా, నడవలేని వారిగా, మనుషులను గుర్తుపట్టలేని వారిగా ఉంటున్నారు అయ్యా. అట్టి చిన్న బిడ్డల్ని చూసి తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు దేవా. అట్టి బాధను మీరు సంపూర్ణంగా తొలగించండి దేవా. బిడ్డల వయసుకు తగినట్లుగా వారు ఎదిగే కృపను అనుగ్రహించండి దేవా. ప్రతి ఒక్క డిజాస్టర్ నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది ప్రియులు ఎంత సంపాదించినా ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు. నా సంపాదనంతా వృధా అవుతుంది. కుటుంబంలో ఎన్నో అక్కరలు, అవసరతలు, కొరతలు అని కన్నీటితో ప్రార్థిస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. అయ్యా, బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్, బీపీ, షుగరు, జ్వరాలు, వాంతులు, అనేక రకాల అనారోగ్యాల నుండి బిడ్డలందరినీ మీరే ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతోమంది బిడ్డలు అనారోగ్యం వచ్చినప్పుడు ఎంతో భయపడేవారిగా, మానసికంగా కృంగిపోయేవారిగా, డిప్రెషన్కి గురయ్యేవారిగా ఉంటున్నారు దేవా. వారి అనారోగ్య స్థితిని బట్టి ధైర్యాన్ని కోల్పోతున్నారు. నాకేం జరుగుద్దో, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా బిడ్డలకు దిక్కెవరు అని కలవరంలో, ఆందోళనలో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి దేవా. వారిలో ఉన్న భయాలను తొలగించి బిడ్డలందరినీ ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈనాడు నిన్ను సేవించే బిడ్డలు ఎంతోమంది అనేక సమస్యలతోటి బాధపడుతున్నారు. ఎన్నో శ్రమల మధ్య కృంగిపోతున్నారు. అనేక విధాలుగా శోధనలకు గురవుతున్నారు. కష్టాల పాలవుతున్నారు. నష్టాలను అనుభవిస్తున్నారయ్యా. అపజయాలను ఎదుర్కొంటున్నారు దేవా. అనేకమైన ఇబ్బందులు, ఇరుకుల మధ్య వారి జీవితాన్ని అతి కష్టంగా నెట్టుకొస్తున్నారు. ఎంతో మంది ద్వారా నిందలను, అవమానాలను భరిస్తున్నారు. ద్వేషింపబడుచున్నారు దేవా. వ్యతిరేకతలకు గురవుతున్నారు దేవా. ఎంతో కన్నీరు కారుస్తున్నారు. చెప్పుకోలేని బాధలతో దుఃఖిస్తున్నారు. దయచేసి ఇలాంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి బాధ నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు మిమ్మల్ని సేవించే బిడ్డలు నిరుద్యోగులుగా ఉండకుండా సహాయం చేయండి దేవా. ఈ సమయాన ప్రార్థిస్తున్నామయ్యా. గుండె చెదిరిన వారిని మీరు బాగు చేయండి దేవా. వారి గాయములను కట్టండి దేవా. బాధపరచుబడు వారికి న్యాయం తీర్చండి ప్రవ్వా. ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయండి ప్రవ్వా. తృప్తిపరచండి. బంధింపబడిన వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని మీరు లేవనెత్తండి దేవా. పడిపోయిన వారినందరినీ కూడా ఉద్ధరించండి తండ్రి. పరదేశులను కాపాడండి దేవా. తండ్రి లేని వారికి మీరు తండ్రిగా ఉండండి. వారి అక్కరలు, కొరతలు తీర్చి బిడ్డల్ని భద్రపరచండి. విధవరాండ్రను మీరు ఆదరించండి దేవా. మీ ఎందు భయభక్తులు గల వారి కోరికను మీరు తీర్చండి దేవా. వారి కార్యములు
అవసరములన్నిటినీ నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ గుప్పిలని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మిమ్మును సేవించే బిడ్డలందరినీ కూడా మీరు కాపాడండి దేవా, ఆశీర్వదించండి ప్రవ్వా. మేలులతో వారి కుటుంబాలను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ దినమున ఫారెన్ వెళ్ళాలని ఎందరైతే బిడ్డలు వీసా కొరకు ప్రయత్నిస్తున్నారో అలాంటి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. సకాలంలో వీసా పొందుకునే కృపను దయచేయండి ప్రవ్వా. ఫారెన్లో స్థిరపడి ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలందరి చుట్టూ కూడా మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. దూరదేశంలో నివసిస్తుండగా మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చుట్టూ విదూతల్ని అగ్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరూ చేసే ప్రతి పనిలో కూడా మీరే చక్కటి జ్ఞానాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ ప్రతి ఒక్క నిందల నుండి, అవమానాల నుండి, వ్యతిరేకతల నుండి, ద్వేషాల నుండి, కరువు నుండి, బాధల నుండి, సమస్యల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చెడు వార్త మా చెవినబడకుండా శుభకరమైన వార్తలు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, మీ పరిచర్య చేసే బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. వారి సేవా పరిచర్యను మీరు దీవించండి దేవా. వారి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. కుటుంబంలో అక్కరల కొరతలు తీర్చండి దేవా. ఈనాడు బిడ్డలకు సమస్యలను, ఆటంకాలను కలిగిస్తున్న ప్రతి మనిషిని కూడా వారి యొద్ద నుండి దూరపరచండి దేవా. శత్రువుల నుంచి, పగవారి నుంచి, హాని కలిగించే మనుషుల నుంచి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎవరి కొరకు ప్రార్థించలేకపోయామో దయతో మమ్మల్ని క్షమించండి. మరలా మాకొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ బిడ్డలకు కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడైయుండును గాక. గాడ్ బ్లెస్ యూ.